ఇలా కళాయి పెట్టేసుకుందాము. ఇందులోనే ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకుందాము. నేను నెయ్యి కరక పెట్టుకున్నాను, ఆ నెయ్యి వేస్తున్నాను. ఇది వేగుతుంది కదా, వేడెక్కుతుంది. ఇప్పుడు ఇందులో మనకు కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ని ఇందులో వేసేసుకుందాము. ముందుగా ఇది స్టార్ అనేది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. దీన్ని ఇలా కనుక చేసాము అంటే చాలా ఇష్టంగా తింటారు. తర్వాత ఇది జాపత్రి. ఇవన్నీ వేస్తేనే దానికి టేస్ట్ అనేది వస్తుందన్నమాట. ఇది రాతి పువ్వు, మంచి ఫ్లేవర్ అన్నమాట. తర్వాత నేను లవంగాలు వేసేసాను. నెక్స్ట్ ఇలాచి కూడా వేసేసుకుందాము 2. నెక్స్ట్ దాల్చిన చెక్క వేసుకుందాము. ఇలాగా దాల్చిన చెక్క వేసేసుకుందాము. ఇది ఫ్రై అవుతూ ఉండగానే దీంతో పాటేను ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసేసుకుంటాం. చిన్న కప్పే కదా, కొద్దిగా ఆనియన్స్ చాలన్నమాట. ఇందులో కొద్దిగా ధనియా పౌడర్ వేసేసుకుందాం. నెక్స్ట్ ఇది మనము కోకోనట్ గ్రైండ్ చేసుకున్నాం కదా, మంచి ఫ్లేవర్ వస్తుంది. అల్లం వెల్లుల్లి కోకోనట్. తర్వాత ఇందులో పుదీనా వేసాను. ఇప్పుడు దీనికి సరిపడా సాల్ట్ ఒక 1/2 స్పూన్ వరకు పడుతుంది. నేను రాళ్ళ ఉప్పుని గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. అది ఇందులో ఇలాగా ఫ్రై చేయాలన్నమాట. మంచి అరోమా వస్తుంది. ఇప్పుడు ఇందులో ఇలా కట్ చేసి పెట్టిన స్ప్రింగ్ ఆనియన్స్, అలాగేను కొత్తిమీర, కోరియండర్ లీవ్స్ ఇవి కూడా వేసేసుకొని కలిపేద్దాం. అంతేనండి. ముందుగానే కుక్ చేసినటువంటి రైస్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఇదంతా కూడాను ఒకసారి కలిపేద్దాం. సరే, కోకోనట్ రైస్ రెడీ అయిపోయింది.